ఒక మంచి మాట చెప్పుకుందామా? మనిషి జీవితంలో ఉన్నతికి లేదా పతనానికి ప్రధాన కారణం అతడి గుణాలే అని పురాణ కాలం నుంచి ఎన్నో కథనాలు రుజువు చేస్తున్నాయి. కొన్ని చెడు ప్రవృత్తులు, ముఖ్యంగా ఈర్ష్య, అసూయ మన ప్రగతికి అతిపెద్ద శత్రువులు. ఇవి నిప్పులా హృదయాన్ని కాల్చేస్తాయి. ప్రశాంతతను హరిస్తాయి. చివరికి చరిత్రహీనుల్ని చేస్తాయి. ఎన్ని దాన ధర్మాలు చేసినా, పూజలు, వ్రతాలు ఆచరించినా ఇతరుల విజయానికి ఈర్ష్య పెంచుకుంటే, ఇతరుల శ్రేయస్సును చూసి అసూయపడితే అది మనల్ని దహించి వేస్తుంది. ఏ దానాలు, పూజలు దాని నుంచి రక్షించవు. దీనికి ఎన్నో ఉదాహరణలున్నాయి. రాముడిపై ఎంతో ప్రేమ కలిగిన కైకేయి కూడా తన కొడుకు భరతుడు అన్నకి అనుయాయిగానే మిగిలిపోతాడన్న విషయాన్ని తట్టుకోలేక ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయింది. తానెప్పుడో గతంలో దశరథ మహారాజు దగ్గర పొందిన వరాలను ప్రయోగించి రాముణ్ణి అడవికి పంపించింది. ఇంత చేసినా భరతుణ్ణి రాజుగా చూసుకోలేకపోయింది. తన కొడుకుని ఎలాగైతే చూడకూడదని అనుకుందో అలాగే చూడక తప్పలేదు ఆ తల్లికి. అసూయతో అన్యాయంగా ప్రవర్తించినా తాను కోరుకున్న ఫలితాన్ని పొందలేకపోయింది చివరికి. ఎవరి కోసమైతే తాను అంత దారుణానికి ఒడిగట్టిందో ఆ కన్న కొడుక్కే మానసికంగా దూరమై బాధపడింది. అందుకే ఇతరుల విజయాలను చూసి ఆనందించాలి. మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి. చేతనైతే వారి నుంచి స్ఫూర్తి పొంది విజయ పథంలో ముందుకు సాగాలి.